ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఎటువంటి సాయి ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, నిరంజన్ రెడ్డి సార్ కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, అంటే రావుల చంద్రశేఖర్ ఒక్కరని చెప్పలేను, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ కాలంలో మనిషి ఉన్నప్పుడు ఉండే ప్రవర్తన, మనిషి పోయినాక ఉండే ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. కానీ బంధువులు, కుటుంబ సభ్యులు, బాగా తెలిసిన వాళ్ళే మనిషి దూరమైనాక వింతగా ప్రవర్తించే సొసైటీలో మనం ఉన్నాం. అయినా కూడా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకొని సాయి మావోడు, సాయి మా మనిషి అని చెప్పేసి అనుక్షణం నాకు అండగా నిలబడి మేమున్నాం, సాయిని ఎలా తీర్చిదిద్దుకున్నామో నిన్ను కూడా అలాగే మేము కంటికి రెప్పలా, ఒక చెల్లెలా, ఒక బిడ్డలా కాపాడుకుంటామని చెప్పేసి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ సార్ గారికి ప్రత్యేకంగా, సొంత చెల్లిలా చూసుకుంటున్నటువంటి హరీష్ అన్న గారికి, సాయిది ఇలా కార్యక్రమం ఉంది ముందుండి నడిపించాలి అని చెప్పేసి అన్నిట్లో అన్ని రకాలుగా, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం వరకు కూడా హరీష్ అన్న కావచ్చు, దాదాపు అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున రాత్రి మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఎర్రల సీనన్న కావచ్చు, చైర్మన్లు కావచ్చు, సంతోష్ రెడ్డి కావచ్చు, పేర్లు ఎవరైనా చెప్పకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సభ చూస్తే నాకు సాయి గుర్తుకొస్తాడు, మైకు చూస్తే సాయి గుర్తుకొస్తాడు, పాట చూస్తే సాయి గుర్తుకొస్తాడు, తెలంగాణ పిలుపు వింటే సాయి గుర్తుకొస్తాడు, బీఆర్ఎస్ పార్టీ అంటే సాయి గుర్తుకొస్తాడు. సాయిని, తెలంగాణని, సాయిని, కేసీఆర్ గారి సాయిని, హరీష్ అన్నని, సాయిని, బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని, సాయిని, తెలంగాణ సమాజాన్ని నేను ఈ రోజు వరకు వేరు చేసి చూడలేదు. వాళ్ళు సాయిని, నన్ను ఏ రోజు వేరుగా చూడలేదు. ఇటువంటి సభల, వందల సభల మీద సాయి మాట్లాడి పాడిన అనేక వేదికలు విన్నా, చాలా మౌనంగా కింద కూర్చొని విన్నా. కానీ సాయి ఎన్నో సభలు పంచుకున్నాడు ఉద్యమ సందర్భం నుంచి. కానీ సాయి కోసం ఒక సభ జరుగుతుంది, అది ఇటువంటి సభ అవుతుందని చెప్పేసి నేను జీవితంలో అనుకోలేదు. ఇటువంటి సభలు ఎవరికి జరగవద్దు అని కూడా నేను కోరుకుంటున్నాను. అది మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మాట పెక్కలట్లేదు. అయినా సరే కొన్ని విషయాలు, ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు పంచుకోవాలన్న దాంతో నేను మీతో పంచుకుంటున్నాను. సాయి గురించి చెప్పాలంటే సాయి నిజంగానే ఒక ఆయుధం. కానీ ఆ ఆయుధం పదునెక్కింది మాత్రం కేసీఆర్ గారు, హరీష్ అన్న వీళ్ళ వల్ల మాత్రమే సాయి ఆయుధం పదునెక్కింది. పదునెక్కి తెలంగాణ మొత్తం తిరిగింది. తెలంగాణలో ప్రతి గడపకు చేరింది, ప్రతి ఇంటికి చేరింది. ఇంకా సాయి ఎన్నో పుట్టినప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న అన్ని సమస్యలు ఒకటని చెప్పలేను. నాకు తెలిసి జీవితంలో సాయి చూడని కష్ట నష్టాలు ఏవీ లేవు, చాలా ఉన్నాయి. తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, ఎంత కష్టపడి వచ్చాడో, ఏ వర్గాల ప్రజల నుంచి వచ్చారో, సమాజంలో ఎటువంటి సమానత్వం కావాలని కోరుకున్నాడో, కాబట్టి తను ఆ నినాదాన్ని తన పాట ఉన్నంత వరకు, తన ప్రాణం ఉన్నంత వరకు తీసుకెళ్లాలని, తను ఏ రాజకీయ వేదిక ఉన్నా కూడా మళ్ళీ
తను ఏ వర్గాల నుంచి వచ్చినా అదే అంబేద్కర్ వాదిగా ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా సాయి అత్యంత కీలకమైంది. అయితే ఈ సభ సందర్భంగా ఇంకొక చిన్న అంశం, సాయి తర్వాత నా పరిస్థితి నిజంగా ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో గెలుపొంది లేదు రాజ్యం పొందిన వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఆ యుద్ధంలో ఓడిపోయి క్షతగాత్రులైన వాళ్ళ గురించి, అట్లా క్షతగాత్రులయ్యి మోటివేట్ అయ్యి మళ్ళీ యుద్ధానికి సిద్ధపడే వాళ్ళ చరిత్రలు చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏదో ఒక రోజు అంత పోరాటం చేసి మళ్ళీ యుద్ధాన్ని జయిస్తారు. ఆ యుద్ధాన్ని జయించడానికి కొంతమంది వ్యక్తులు ముందుండి వాళ్ళని మోటివేట్ చేసి నడిపిస్తారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నన్ను నడిపిస్తుంది. అదే కేసీఆర్ గారు, అదే హరీష్ అన్న. రేపు భవిష్యత్తు తెలంగాణకు కావచ్చు, పార్టీకి కావచ్చు, లేదు తెలంగాణకు కావచ్చు, రెండు కళ్ళలా దిక్చూచిగా హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, ఇద్దరు ముందుండి నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాల వాళ్ళు, అలా అనేక మంది, ఒకరని చెప్పలేని కవులు, కళాకారులు, గాయకులు, ఎంతో మంది సాయిని అభిమానించి గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా జర్నలిస్టు మిత్రులకి వాళ్ళు అందించిన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. సాయితో పాటు కలిసి ప్రయాణించిన కళాకారులందరూ సాయి మీద అభిమానంతో ఎంతో సొంతంగా ఖర్చు పెట్టుకొని ఎన్నో పాటలు రాసి ఒక సంవత్సర కాలంగా సాయి లేడు అని ఏ రోజు అనిపించకుండా నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులకి, యావత్ తెలంగాణ ప్రజలకు పేరు పేరున సాయికి నివాళులర్పించడానికి వచ్చిన మీ అందరికీ, ఈ క్షణం నుంచి చివరి క్షణం వరకు సాయికి ఎలా సహకరించారో నాకు అంతే విధంగా అలాగే సహకరిస్తున్నారు, సహకరించాలని కోరుతూ జై తెలంగాణ, జోహర్ సాయి చంద్. తండ్రి వెంకట్రాములు గారు 4 మాటలు మాట్లాడతారు. అందరికీ నా కొడుకు కొరకు వచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కళాకారులకు, మా బంధువులకు, నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి ప్రజలందరికీ, తర్వాత నన్ను ఈనాటి వరకు కూడా నన్ను నిలబెట్టగలిగినటువంటి కేసీఆర్ సార్ గారికి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను తల వంచి. నాకు 3 బిడ్డలు. పెద్ద కొడుకు క్రాంతి కుమారు, ఆయన ఆర్మీ జవాన్గా ఉండి 2021లో రిటైర్మెంట్ అయిన తర్వాత 18లో రిటైర్మెంట్ అయిండు. 21లో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. నా చిన్న కొడుకు సాయి చందు తనకు, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాట అంటే ఇష్టం నాన్న అని నా ఎంబడొచ్చి, నేను కూడా ఒక ప్రజా కళాకారుడిగా ప్రజల కోసమే నేను కూడా పనిచేస్తూ జీవితాన్ని అర్పితం చేస్తూ, అటువంటి సమయాల్లో నేను పాట పాడుతున్న క్రమంలో నా కొడుకు నా ఎంబడొచ్చి నా పాట నేర్చుకొని
నాన్న నేను కూడా ఒక పాట పాడతా అని స్కూల్లో పాట పాడి ఒక ప్రజా కళాకారుడిగా ఒక గాయకుడిగా అమర్చింతలో పేరు పొంది అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికి ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎన్నుకొని సాయి చంద్ అంటే ఒక ఉత్తమ గాయకుడు, ప్రజా గాయకుడు, ఆప్యాయత గల గాయకుడు, అభిమాన గాయకుడిగా మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నటువంటి నా బిడ్డను చూసి నేను ఈరోజు మురువాళ్ళ ఏడవాళ్ళ మిత్రులారా, సభికులారా, నాకు ఒక కంట కన్నీరు, ఓ కంట ఆనందం. నా ఇద్దరు కొడుకులు పోయిండ్రని నేను ఏడుస్తున్నాను. నా ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను, ఈరోజు వెళ్ళిపోయిందని దుఃఖపడుతున్నాను. కానీ కోట్లాది మంది బిడ్డలు, కోట్లాది మంది కొడుకులు, కోట్లాది మంది తమ్ముళ్ళు, కోట్లాది మంది తండ్రులు అయ్యిండ్రు నాకు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఒకనాడు నా కొడుకు 20 సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయి చంద్ వాళ్ళ నాన్నాన్ని కూడా తెలియదు. కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాతనే నేను సాయి చంద్ నాన్నగా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. కనుక నా ముద్దుల కొడుకు సాయి చంద్ తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో నా బిడ్డల్ని ఇద్దరు ఎదుగుతుంటే ఒక ఆయన దేశం కొరకు అంకితమైపోయాడు, చిన్న కొడుకు ప్రపంచానికి తెలిసినటువంటి గాయకుడయ్యిండు. అది చాలు నాకు సంతోషం. నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యింది. పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది. ఈరోజు రావాల్సి ఉండే కానీ ఈరోజు ఎగ్జామ్ ఉండబట్టి ఆమె రాలేకపోయింది. దయచేసి క్షమించండి. కనుక నేను చివరిగా ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నా కొడుకు మీద ఒక పాట రాసుకున్నాను. ఒకే ఒక 4 వాక్యాలు పాడతాను. ఉద్యమాల నిలబాలుడు, ఉద్యమాల నిలబాలుడు సాయి చంద్రుడు, తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు, నాలుగున్నర కోట్ల ప్రజలకే ప్రాణమై కన్న తల్లిదండ్రుల జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకున్నవు, ఈ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకే ప్రాణమై బిడ్డ.
తెలంగాణకై ఈ తెలంగాణకై అమరులైన బిడ్డలను కొని తెచ్చియమని ఆ మహాశివుల్ని అడిగితే నేడు నా కొడుకు సాయి చంద్రి ఈ తెలంగాణ కొరకు అమరులైనటువంటి బిడ్డల్ని కొడుకుల్ని మళ్ళీ తెచ్చియమని అడిగినందుకు నా బిడ్డను తీసుకెళ్లేవా మహాశివుడా అని నేను ప్రశ్నిస్తున్నాను, వేడుకుంటున్నాను. నా బిడ్డను కొని తెచ్చియవా? ఈ వేలాది మంది ప్రపంచంలో ఉండే ప్రజలందరూ పాట కోసం పరిశ్రమిస్తున్నారు. నా బిడ్డను మరొక్కసారి పుట్టించి ఆ గానామృతాన్ని అందరికీ అందించలేవా మహాశివ అని నా నా కన్న బిడ్డ ఏడని నా కన్న కొడుకు సాయి చందు ఏడని మళ్ళీ పుట్టించగలవా నా సాయి చందును నా కన్న బిడ్డను నా కన్న తండ్రిని ఓ దేవాన దేవతల్లారా నా కోసమీకు కనిపిస్తే మళ్ళీ పుట్టించలేవా? అది కన్న తండ్రి వెంకట్రాములు ఆవేదన. ఎందుకంటే తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కొడుకు. సాధారణంగా అందరూ అమ్మ గురించి పాట రాస్తారు, కానీ సాయి చంద్ నాన్న గురించి పాట రాశారు. నాన్న 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 అమ్మ గురించి రాశారు. అమ్మ గురించి రాయటం సాధారణంగా అందరూ చేస్తారు. నాన్న గురించి